కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఎల్ఆర్ఎస్ పై మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పేదల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి బాజాప్తా జీవోలు జారీ చేసి మీరు ఈరోజు అబద్ధ ప్రచారం చేసి ఆనాడు మీరు చేసిన నిర్వాకం వల్లనే ఈరోజు లక్షల మంది జనం మోసపోయినరు. అందుకే ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మాజీ హుడా చైర్మన్గా ప్రభుత్వానికి వివరంగా మేము లేఖ రాస్తాం. ఆ కాలంలో జరిగిన అక్రమ లేఅవుట్లు, అక్రమ భూముల ఆక్రమణ, దీనికి బాధ్యుడైన కేటీఆర్ గారు మీరు ఒక్కటి కాదు చేసింది నిర్వాకం. పేదలకు ఇచ్చిన భూములు వేలం వేసిండ్రు, లేఅవుట్లు అక్రమంగా చేసుకోమని చెప్పి మీ పార్టీ వాళ్లకు అనుమతులు ఇచ్చిండ్రు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్డును కూడా అక్రమంగా మీరు దాన్ని ఓ కంపెనీకి అప్పచెప్పిండ్రు. ఇన్ని తప్పులు చేసి నీ కాలంలో కేటీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతావు నువ్వు? ఏం బాధ్యతతో మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా చట్టాలు ఎప్పుడైనా అమలు చేయడానికి ఎప్పుడైనా పూనుకున్నావా? ఈ జీవోల విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి బాధితులైన వాళ్ళను కాపాడడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? నీ జీవిత కాలం అంతా కూడా 2014 నుంచి మొన్నటి వరకు కూడా మంత్రిగా ఉండి మీరు చేసిన నిర్వాకం, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన తప్పిదాలు 111 జీవో ఏరియాలో కూడా మీరు భూములు ఆక్రమించారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు. నేను స్వయంగా గండిపేట, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్లో పోయినప్పుడు ఇప్పుడు మాజీ మంత్రులు వాళ్ళ ఫామ్ హౌజులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎఫ్టీఎల్లో, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలో మీ ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇవన్నీ దాగుతాయా? వీటన్నిటిపైన వివరంగా నాకుండే అనుభవంతో ఓ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఇవన్నీ కూడా వివరాలతో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. దీనిపైన సంపూర్ణంగా ఎంక్వైరీ జరగాలి. మేము పేదల దగ్గర అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సమాయత్తం లేదు. ఒకవేళ దీన్ని రెగ్యులరైజ్ చేయాలి అనంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రివర్గం జాగ్రత్తగా ఆలోచన చేసి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుందే కానీ మీరు చేసిన విధంగా ఈ జీవోలో ఉన్నట్టు ప్రకారంగా ఇన్ని అక్రమాలు చేసి ఈ విధంగా ఇన్ని విధాలుగా దోపిడీ చేసి కళ్ళ ముందు కనిపిస్తుంటే మీరు ఈరోజు ధర్నాలు చేయమని, సత్యాగ్రహాలు చేయమని, కలెక్టర్లకు నివేదికలు ఇవ్వమని చెప్పి ఏ ముఖం పెట్టుకొని నివేదికలు ఇస్తారు మీరు? ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు మీరు? అందుకే మిమ్మల్ని ఈ విధంగా ప్రజలను బాధ పెట్టిండ్రు కాబట్టి, అక్రమ పరిపాలన చేసిండ్రు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిండ్రు. జాగ్రత్త పనిచేయండి, ప్రజల గురించి ఆలోచన చేయండి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయండి. కానీ మీ పదవులు పోయినాయని చెప్పి తెల్లారి నుంచే మీరు రోడ్ల మీదకి రావడం ఇది నిజంగా రాజకీయాలలో మొదటిసారి ఈ విధంగా జరుగుతుంది. అధికారం పోయిన తర్వాత జాగ్రత్తగా 1 సంవత్సరం పాటు జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగులు వేయాల్సింది పోయి తెల్లారి నుంచే మొదలుపెట్టిండ్రు. మీరు అధికారం చూసిందే తప్ప ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్కన పనిచేసిన